అందరికీ నమస్కారం. అంతర్ముఖ యానంలోకి స్వాగతం. కాలము ఇది షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. కాలము అంటే రెండు సంఘటనల మధ్య ఉండే వ్యవధి. కాలము యొక్క ప్రధాన లక్షణం కొనసాగింపు. కాలం ఆగదు, దానికి ఒక నిర్దిష్ట వేగం ఉంది, మన ఆధీనంలో లేనిది. ఇది భౌతిక కాలం. ఈ కాలంతో మనకు సమస్య లేదు. మన సమస్యల్లా మానసిక కాలం. ఏదైనా సరే కొనసాగాలి అనుకోవడమే మానసిక కాలాన్ని సృష్టిస్తూ ఉంది. ఏదో ఒక అనుభూతి ప్రతి క్షణం మనకు కలుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కలుగుతూ ఉన్న అనుభూతులలో ఎప్పుడైతే ఒకానొక అనుభూతి కొనసాగాలనో కొనసాగకూడదనో సంభవించకూడదనో కోరుకుంటామో అప్పటి నుండి మానసిక కాలం తిరుగుతుంది. ఈ కాలం మనలను నుంచోనివ్వదు, కూర్చోనివ్వదు. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం, నేటి సమాజానికి బుద్ధుని ధర్మం, ఈ రెండు పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు పుస్తకానికి 240 చొప్పున 9848368290 ఈ నెంబర్కి ఫోన్పే, జీపే రెండిట్లో ఏదో ఒకటి చేసి, అలానే ఇదే నెంబర్కి గల వాట్సాప్లో మీ పోస్టల్ అడ్రస్ కనుక పెడితే ఈ పుస్తకాలను నేను మీకు పోస్ట్ చేయగలను. అలానే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇంకేదైనా విషయం గురించి ఆందోళన, కోపం, ధ్యానం, మనసు ఇలా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేస్తే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం, నేటి సమాజానికి బుద్ధుని ధర్మం ఈ రెండు పుస్తకాలలో దానికి సంబంధించిన విషయాన్ని మేము చదవగలము.